ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. టిఎంసి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము యోగుల ద్వారా అందించబడిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఈ రోజు 60,000 సంవత్సరాల క్రితము విశ్వ ప్రణాళికతో భూమి మీద అవతరించిన మైత్రేయ బుద్ధుడు, మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మరి పిరమిడ్ మాస్టర్లకి బోధించిన భగవద్గీత గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలనాడు శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలలో మానవాళి ఏవైతే నియమాలను పాటించాలో, జీవితాన్ని ఎలా జీవించాలో, జీవించడం ఎలాగో నేర్పించడానికి భగవద్గీతని బోధించాడు. మరి 350 నుంచి 400 జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే ధ్యానం గురించి తెలుసుకోగలుగుతారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి అడుగు పెట్టగలుగుతారు అంటారు బ్రహ్మర్షి. మరి మనకి ఆ భగవద్గీత కాదు, 18 ఆదర్శ సూత్రాలతో, 18 నియమాలతో ఒక అత్యద్భుతమైన సూత్రాలని మనకిచ్చాడు బ్రహ్మర్షి పత్రిజీ. సో ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మీకు అందరికీ తెలుసు, నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను ఈరోజు కడతాల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. కడతాల్ అంటే భూమి మీద ఒక స్వర్గలోకం అని చెప్పొచ్చు. మరి ఇక్కడ బ్రహ్మర్షి పత్రిజీ శరీరాన్ని వదిలేసిన ప్లేస్ ఇది. అంటే ఆయన శరీరం మాత్రమే లేదు, ఆయన యొక్క జ్ఞానము, చైతన్యము ఇక్కడ ప్రతి అణువులో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి ప్లేస్ నుంచి ఈరోజు నేను మీతో కనెక్ట్ అయ్యి, ఆయన ఏ ఉద్దేశంతో ఈ నియమాలను రాశారో దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆ రోజు 18 అధ్యాయాలు చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. మరి అలాగే 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ మాస్టర్లకు ఇచ్చారు మన బ్రహ్మర్షి పత్రిజీ. సో వీటిలో మనము ఎన్ని చేస్తున్నాము, ఇంకా ఎన్ని చెయ్యట్లేదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత సీనియర్ మాస్టర్స్ అయినప్పటికీ ఇంకా ఎక్కడో ఒక చోట మనము చిక్కుబడిపోయి ఉన్నాం అనేది, ఎక్కడ మనం ఆగిపోయి ఉన్నాము అనేది మనకు అర్థమవుతుందండి. ఫస్ట్ సార్ ఏం చెప్తారు అంటే ధ్యానం. ధ్యానం అనేది మన ప్రాచీన సాంప్రదాయంలోనే ఉంది. భగవద్గీతలో కృష్ణుడు బోధించాడు. 700 శ్లోకాలలో దాదాపుగా 500 శ్లోకాలలో ఆయన అర్జున యోగి భవ అంటాడు. యోగివి కావాలి అంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే సమకాయ శిరోగ్రీవం అన్నాడు. అంటే స్ట్రైట్ గా శరీరాన్ని కూర్చోపెట్టడం కాదండి. సమకాయ శిరోగ్రీవం అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మని ఏకం చెయ్యడము. ఇలా ఏకం చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇవన్నీ ఒక అలైన్మెంట్ లోకి వస్తాయి అని, అప్పుడు మనం సమస్థితిలో ఉంటాము అని. అందుకే ధ్యానం అంటే అచ్చ తెలుగులో శ్వాస మీద ధ్యాస అని బ్రహ్మర్షి పత్రిజీ బోధించారు. మరి ఇదేమి కొత్త పద్ధతి కాదు. గౌతమ బుద్ధుడు 5.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఆనాపానసతి అని పాలీ భాషలో బోధించారు. మరి ఆనా అంటే పీల్చే గాలి, అపాన అంటే విడిచే గాలి, సతి అంటే కూడుకొని ఉండడం. ఆయన ఏం చెప్పారు, మన శ్వాసతో మనం కలిసి ఉన్నప్పుడు దీనినే అసలైన సరి అయిన ధ్యాన విధానము. ఒక జపమాలలో 108 పూసలు ఉంటాయి, 107 చిన్న పూసలు ఉంటాయి, ఒక్క పూస పెద్దగా ఉంటుంది. అలాగే నేను కూడా 107 ధ్యాన పద్ధతులను ప్రయత్నించాను. 108వ పద్ధతి ఏదైతే ఉందో అది నాకు నేను తెలుసుకున్నాను. బోధి వృక్షం క్రింద ఆయనకి జ్ఞానోదయం అయింది ఫ్రెండ్స్. ఏమని జ్ఞానోదయం అయింది? నీతో నువ్వు కలిసి ఉండు, నీ ఆత్మతో నువ్వు కలిసి ఉండు, అంటే నీ శ్వాసతో నువ్వు కలిసి ఉండు. దీన్నే ఆనాపానసతి ధ్యానం అన్నాడు అలనాడు బుద్ధుడు. మరి తర్వాత ఒక 40 years బ్యాక్ బ్రహ్మర్షి పత్రిజీ దాదాపుగా 1,00,000 పుస్తకాలు చదివారు.
10 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాతే ఆయన బయటికి వచ్చారు. వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అచ్చ తెలుగులో ప్రస్తుతం మనకి ఈ ధ్యానాన్ని అందించిన వారు బ్రహ్మర్షి పత్రిజీ. సో దీంట్లో హఠయోగము, ప్రాణాయామం. సార్ ఎవరో దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. హలో సార్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పటికి మనకి దాదాపుగా 2 months నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇంకా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయకండి. కొంచెం అవేర్నెస్ తో ఉండండి. మీరు జూమ్ లో జాయిన్ అవుతున్నారు, క్లాస్ లో అటెండ్ అవుతున్నారు అంటే చెప్పే వాళ్ళ దృష్టి పోతుంది, వినే వాళ్ళ దృష్టి పోతుంది. మీరు వినడం కాదు, వేరే వాళ్ళు వినకుండా మీరు చేస్తున్నారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ధ్యానం అంటే హఠయోగము కాదు, ప్రాణాయామము కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఇది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతసేపు అయినా, ఎన్నిసార్లైనా చేయొచ్చు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటే ఆ నిద్ర యోగ నిద్ర అవుతుంది. సో ఈ 2 సమయాల్లో మనం ఎలాగైతే భోజనం చేస్తున్నామో, ఎలాగైతే నీళ్లు తాగుతున్నామో, ఎలాగైతే నిద్రపోతున్నామో, అలా ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. సో ధ్యానం ఎన్ని రోజులు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మరి ఎవరైనా సరే మేము ఎన్నిసార్లు అన్నం తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని క్వశ్చన్స్ వేస్తారా? వెయ్యరు కదా. నేను అంటే శరీరం అనుకున్నప్పుడు తిండి, నీళ్లు, నిద్ర ఎలా అవసరమో, నేను అంటే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ధ్యానం అలా అవసరము. కాబట్టి ధ్యానం దేనికోసం చేయాలి? ధ్యానం కోసమే చేయాలి. సో మీకు ఆసన సిద్ధి వచ్చింది అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే అట్లీస్ట్ ఒక 3 గంటలు మీరు కదలకుండా కూర్చునే స్థితిలో మీరు ఉంటున్నారు అంటే మీకు ఆసన సిద్ధి వచ్చినట్టే. అప్పుడు మీకు ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, సమాధి అనే స్థితిలో ఆటోమేటిక్గా మీరు ఎక్కక్కర్లేదు. ఆ మెట్లు, ఆ యొక్క సమాధి, ఆ యొక్క ఆసన సిద్ధి మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి ఆటోమేటిక్గా మీరే వెళ్తారు ఫ్రెండ్స్. అలా ఆసన సిద్ధి రావాలి అంటే మీరు ఇప్పుడిప్పుడే ధ్యానం ప్రారంభించిన వాళ్ళైతే ప్రాపంచిక జీవితాన్ని ఒక్క 40 రోజులు పక్కన పెట్టేసి, అంటే ఏది చెయ్యొద్దు అని చెప్పట్లేము, అన్ని పనులు చేసిన తర్వాత ఎంత టైం ఉంటే అంత టైం ధ్యానానికి ఉపయోగించండి. నేనైతే ఫస్ట్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ధ్యానమైనా చేసేదాన్ని, పుస్తకాలైనా చదివేదాన్ని. బయట నుంచి మా వారిని తాళం వేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అలా దాదాపుగా ఒక 6 నెలలు నాకు నేను దీనిలో ఉన్న సత్యాన్ని తెలుసుకునేంత వరకు పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడము, సిడీస్ వినడము, ఇవన్నీ చేసి నేను సత్యాన్ని నాకు నేనుగా ఓకే ఇది రైట్ వే అని తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో మనము అన్నింటినీ పాటించగలుగుతాము. అందుకనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆసన సిద్ధి రావాలి అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక 3 గంటలు కదలకుండా కూర్చునే స్థితి వచ్చేంత వరకు మీకు ఇంకా ఆసన సిద్ధి రాలేదు అని అర్థము. అలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 40 days డైలీ 3 hours కూర్చోవడం ఫస్ట్ అలవాటు చేసుకోండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్వ అధ్యాయము. స్వ అధ్యాయము అంటే పుస్తకాలు చదవడం వలన ఏమవుతుంది అంటే, పుస్తకము అంటే చూడండి, ఒక వ్యక్తి తన జీవితాంతము తన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక పుస్తక రూపంలో మనకు అందిస్తారు. దాన్ని మనం ఒక రోజు లేదా 10 రోజులు లేదా ఒక 1 month లో చదువుతాం. చదువుతున్నప్పుడు స్వ అంటే నీ లోపల ఏదైతే పుస్తకంలో ఉందో అది నీలో ఉందా లేదా, ఏదైతే ఒక యోగి చరిత్ర చదువుతున్నావో ఆ జ్ఞానం నీలో ఉందా లేదా, ఆ సహనం నీలో ఉందా లేదా, ఆ శ్రద్ధ, ఆ పట్టుదల, ప్రేమ, కరుణ, త్యాగం, ఇవన్నీ ఏదైతే పుస్తకంలో వాళ్ళు చేశాము అని చెప్తున్నారో అవి మీలో ఉన్నాయా లేవా, దాన్ని స్వ అధ్యయనము అంటారు. స్వ అధ్యయనం అంటే ఓన్లీ పుస్తకాలు చదవడం కాదు, టన్నులు టన్నులు చదవడం కాదు, గంటలు గంటలు చదవడం కాదు. చదివిన దాంట్లో మీకు ఒక్క పదం నచ్చినా కూడా ఆ పదాన్ని ఆచరించండి.
సో నా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఫస్ట్ డే ధ్యానంలో కూర్చున్న తర్వాత 45 మినిట్స్ తర్వాత నాకు హేమలత మేడం ద్వారా ఈ జన్మలో ధ్యానం అందింది. ఆవిడకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఆవిడ ఏం చేశారు అంటే ధ్యానం అయిపోయాక నాకు ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చారు. దాంట్లో ఏమనుంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే పూర్వ జన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు, మరి ఇది పోవాలి అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవ్వాలి అని ఉంది. అదొక్క శ్లోకం ఎందుకో చదవగానే నేను డిసైడ్ అయిపోయాను. ఈ రోజు నుంచి అప్పటి వరకు నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది, అస్తమా ఉండేది, పీరియడ్ పెయిన్స్ ఉండేది, డస్ట్ ఎలర్జీ ఉండేది. ప్లస్ ఏది ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా వామిటింగ్స్ అవుతూ ఉండేవి. చాలా వీక్గా ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను హాస్పిటలైజ్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఏ ధైర్యమో తెలియదు, ఏ నమ్మకమో తెలియదు. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఇంక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి తలకాయ బద్దలైపోయిన టాబ్లెట్స్ వాడను అని డిసైడ్ అయ్యాను. మరి ఈ రోజు వరకు మైగ్రేన్కి కానీ లేదా డస్ట్ ఎలర్జీకి కానీ అస్తమాకి కానీ నేను టాబ్లెట్స్ వాడలేదు. 22 ఇయర్స్ నుంచి నేను ఏ రోజు ధ్యానం ఆపలేదు, ధ్యాన ప్రచారము ఆపలేదు, టాబ్లెట్స్ వాడట్లేదు. ఎప్పుడైతే ఆలాప్సడం కింద పడడము అలాంటివి జరిగినప్పుడు ఇంకా నా చేతిలో లేనప్పుడు 1 or 2 టైమ్స్ నేను వాడాను. కానీ రెగ్యులర్గా మాత్రం ఈ 22 ఇయర్స్లో నాకు కరోనా వచ్చినా కూడా టాబ్లెట్ వాడలేదు. ఎందుకు? అక్కడ నాకు సత్యం అర్థమైపోయింది. భగవద్గీత మొత్తం చదివితే లాభం లేదు, బట్టి కొడితే లాభం లేదు, 10 మందికి చెప్తే లాభం లేదు. దాంట్లో అసలు ఆయన ఏం చెప్పాడు? కర్మ. కర్మ అంటే అది శిక్షణ, ట్రైనింగ్. శిక్ష కాదు, ట్రైనింగ్. ట్రైనింగ్ పీరియడ్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. నేను ఒక్కొక్కసారి 3-4 డేస్ కూడా హెడేక్తో బాధపడ్డాను. ఒక్కొక్కసారి ఒక 10 to 15 టైమ్స్ వామిటింగ్స్ అయిపోయాయి, మోషన్స్ అయ్యేవి, ఫీవర్ వచ్చేది. ఒకసారి ఇలాగ కింద పడిన తర్వాత ఒక 15 డేస్ పట్టింది నాకు లోపటంతా నొప్పి, ఫుడ్ తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను. కానీ ఇప్పుడు నిజంగా నేను టాబ్లెట్స్ వేసుకోవాలని వేసుకున్నా కూడా నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాను అంటే ఆ నమ్మకము అనేది నాకు కంప్లీట్గా వచ్చేసింది. ఓకే, వితౌట్ మెడిసిన్ కొంత టైం ఇచ్చి ధ్యానం టైం పెంచి ధ్యాన ప్రచారం చేస్తూ ఉండి బుక్స్ చదువుతూ ఉండి పత్రి సార్ ఏదైతే చెప్పాడో అవన్నీ పాటిస్తూ ఉండి ఒక నమ్మకంతో నువ్వు ఉన్నావు అంటే నీ శరీరం దానికి అదే హీల్ చేసుకుంటుంది. దెర్ ఈస్ నో నీడ్ టు టేక్ అనదర్ మెడిసిన్ అని నాకు నేను అంత బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అయ్యాను. సో అంత ఫిక్స్ అయ్యారు అంటే అక్కడ వాళ్ళకి అంతగా అవసరం ఉండకపోవచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను చెప్పాను అని మీరందరూ మానేయమని చెప్పట్లేదు. పత్రి సార్ ఏ వ్యూలో చెప్పాడు అనే దాన్ని మాత్రమే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో స్వాధ్యాయము అంటే ఎంత చదివారు కాదు, దాంట్లో ఏది మీరు ఆచరించట్లేదో దాన్ని నోట్ చేసుకోండి, దాన్ని ఆచరించండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి 7 బాడీస్ ఉంటాయి. ఉల్లిపాయలో ఎలాగైతే పొరలు ఉంటాయో అలా మనకి 7 బాడీస్ ఉంటాయి. దాంట్లో ఆనందమయ కోశం దాటి నిర్వాణమయ కోశంలోకి మనం వెళ్ళాలి అంటే మధ్యలో ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ పుస్తకాల యొక్క జ్ఞానంతోటే మనం యాక్టివేట్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గంటలు ధ్యానం చేసినప్పటికీ మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక గంట అయినా పుస్తకాలు చదవట్లేదు అంటే మీరు ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోయారు అని అర్థం. మిగతా 17 స్టెప్స్ వదిలేయండి, అసలు ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోయారు. నేను పుస్తకాలు చదవట్లేదండి, నాకు రాదండి, నాకు అర్థం కావట్లేదండి, టైం లేదండి, ఇంట్రెస్ట్ లేదండి అంటే ఏది లేకపోయినా యు ఆర్ ద జీరో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నప్పటికీ మీరు ఫస్ట్ స్టెప్లోనే ఉన్నారు అని అర్థం. సో థర్డ్ ఏం చెప్తున్నారు? సజ్జన సాంగత్యము అంటే సత్యంతో సాంగత్యం చేసిన వాళ్ళతో మనము మాట్లాడుతూ ఉండడము. అక్కడ చూడండి, మనకి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అని మనం అనుకుంటాము, కానీ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మ నీకు కరెక్ట్ టైంలో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కరెక్ట్ ప్రాబ్లం వచ్చింది. సమస్యలు అనేవి మనకి గురువులు లాంటివి. ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము? ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే అయితే పారిపోవడానికి ప్రయత్నిస్తాము, లేకపోతే దాంతో ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాము. పారిపోవడానికి ప్రయత్నించే వాళ్ళు నార్మల్ పీపుల్, ఫైట్ చేసి గెలిచే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సో సజ్జన సాంగత్యం దేనికి ఉపయోగపడుతుంది? మరి మనకంటే ఎవరైతే
జ్ఞానము, ధ్యానము తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మైండ్‌లో ఒక సమస్య వచ్చినప్పుడు మన మైండ్ మనకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఆ సమస్యలోనే మనం ఉంటాం కాబట్టి. కానీ పక్క వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు టక 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 చెప్పేస్తారు. అరే! ఇంత సింపుల్ కదా! అసలు ఇప్పటిదాకా అది నేనేదో పెద్ద సమస్య, అసలు నాకే వచ్చింది, నాకెందుకొచ్చింది, నాకు రావాల్సిన అవసరం ఏంటి, నేను ఇది ఎందుకు ఫీల్ అవుతున్నాను అనుకున్న దానికి వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అంటే, యెస్ కరెక్ట్. నాకు వచ్చింది అంటే నేను ఇంకా రైట్ వేలో ఉన్నాను. ఒక సమస్యను మించి ఇంకొక సమస్య ఎప్పుడొస్తుందో తెలుసా ఫ్రెండ్స్? అందుకే సార్ చెప్పారు. కష్టము, నష్టము, బాధ, అవమానము, దుఃఖము ఇవన్నీ కూడా పిరమిడ్ మాస్టర్‌లకి నేనిచ్చే గిఫ్ట్స్ అంటారాయన. కష్టము, నష్టము, బాధ, అవమానము, దుఃఖము ఇవన్నీ కూడా పిరమిడ్ మాస్టర్‌లకి పత్రి సార్ ఇచ్చే గిఫ్ట్‌లు. అర్థమైంది కదా! కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నప్పుడు, చేయాల్సొచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఇలాంటి సీడీస్ వినండి. అప్పుడు ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయిపోతారు. దాన్నే సజ్జన సాంగత్యము అంటారు. అంటే ప్రతిరోజు ఒక గంట ధ్యానం చేయాలి. ఒక గంట పుస్తకాలు చదవాలి. ఒక్క గంట సజ్జన సాంగత్యం. అంటే ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ వినండి. ఇప్పుడు మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ ఇంట్లో మీరు కూర్చొని చక్కగా జ్ఞానాన్ని పొందుతున్నారు కాబట్టి. మీ పనులు మీరు చేసుకుంటూ, చక్కగా మీ ఇంట్లో మీరుంటూ రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఆటో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎండలో తిరగాల్సిన అవసరము లేదు. మీ ఇంట్లో మీరు ఒక్క గంట అన్ని పనులు ఆపేసి కూర్చున్నారు అంటే, వర్షంలాగా ఎనర్జీ మీ మీద కురుస్తూ ఉంది. సజ్జన సాంగత్యం ఎప్పుడైతే, ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, ఎవరైతే వింటూ ఉంటారో, ఆ ప్లేస్ అంతా కూడా ఎనర్జీతో నిండిపోతుంది. మీ ఇంట్లో మీకు సజ్జన సాంగత్యం వినబడుతుంది అంటే, ఆ ప్లేస్, ఆ ఇల్లంతా కూడా ఎనర్జీతో నిండిపోతుంది. ఇది యూఎస్‌లో వాళ్ళు టెస్ట్ చేసి చూసారు. ఏం జరుగుతుంది? మంచి మాటలు విన్నప్పుడు సజ్జన సాంగత్యానికి ఎందుకు పత్రి సార్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, మాటలకొక ఎనర్జీ ఉంటది. మాట్లాడే వాళ్ళకొక ఎనర్జీ ఉంటది. సో, ఆ ఎనర్జీని మీరు మీ ఇంట్లో ట్యూన్ చేస్తున్నారు. ఫ్యానేస్తే గాలెలా వస్తుందో, మీరు ఈ క్లాసెస్ వినడం వలన ఏదో ఒక మాట వాళ్ళ చెవిలో కూడా పడతది. ప్లస్ ఆ ఇల్లంతా నెగెటివ్ వైబ్రేషన్స్‌తో నిండిపోయిన ఇల్లు, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ తోటి ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతం అంతా పాజిటివ్ వైబ్రేషన్స్‌తో నిండిపోతది. మీరొక దగ్గర సజ్జన సాంగత్యము, సామూహిక ధ్యానం చేస్తున్నారంటే, మీ చుట్టుపక్కల 5, 6 కిలోమీటర్ల వరకు పాజిటివ్‌గా మారిపోతది. నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళ థాట్స్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయట. ఇంత మిరాకిలస్‌గా ఉంటుంది కాబట్టే సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేస్తారు. పత్రి సార్‌ని చూడండి. ఆయన ఎలాంటి వాళ్ళు, ఎంత సేపు చెప్పినా కామ్‌గా వినేవాళ్ళు. ఆయనేం డైలాగ్ కొడతారో తెలుసా? నేను సజ్జన సాంగత్యం ద్వారా ఇంత నేర్చుకున్నాను. నేను పుస్తకాలు చదవడం ద్వారా కాదు. మీ అందరి ద్వారా నేను ఇంత నేర్చుకున్నాను అని చెప్తారాయన. అంటే చూడండి, ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ మీరు విన్నారు అంటే, వాళ్ళ జీవితం అంతా వాళ్ళు కష్టపడి ఏదైతే పొందారో, దాన్ని మీరు వితిన్ 10 మినిట్స్‌లో తెలుసుకుంటున్నారు. మరి భూమి మీదకి ఎందుకొచ్చాం మనము? నేర్చుకోవడానికి, నేర్పించడానికి. సో, వాళ్ళ జీవితాంతం వాళ్ళు పడిన కష్టము, నేర్చుకున్న దాన్ని మీకిచ్చేసారక్కడ. అంటే వితిన్ 10 మినిట్స్‌లో ఓహో! ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఆవిడిలా దాంట్లో నుంచి బయటకొచ్చారు. తెలిసిపోయింది కదా! A+B=A²+B² అని తెలిసిపోవడం ఎంత ఈజీనో, సజ్జన సాంగత్యంలో మీరు అంత ఈజీగా తెలుసుకుంటున్నారు. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది ప్రతిరోజు ఖచ్చితంగా వినాలి. విన్నదే వినాలా, విన్నదే వినాలా అంటే యెస్. ఎందుకు అంటే మనసు అనేది మాయ. మనసే మాయా మృగమౌ. మనసేమిటి మరి తె చెప్పలేక అంటాము. అంటే మనసనేది ఒక మాయా మృగం లాంటిది. అది ఎప్పటికప్పుడు వెర్రి తలలు వేస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంది. మరి మనసు ఎలా మారుతుంది? తినగ తినగ వేము తియ్యనుండు అంటే, వేపకు ఫస్ట్ వేపాకు తింటే చాలా చేదుంటది. కానీ తినగా, 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 తినగా ఎలాగైతే తియ్యగా ఉంటదో, అలా సజ్జన సాంగత్యం చెయ్యగా, చెయ్యగా, వినగా, 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 వినగా మనసు ఏమవుతుందో తెలుసా? పరిశుభ్రమవుతుంది. మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ ఔట్ అయితాయి. అందుకే చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడాయన. తిండి మానేశాడు, నిద్ర మానేశాడు, ఒంటి కాలు మీద తపస్సు చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఒక 300 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మేనకను చూసి మోహంలో పడిపోయాడాయన.
అంతా కోల్పోయాడు. మళ్ళీ జీరో స్టేట్‌లోకి వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాడు. ఎందుకు అంటే అక్కడ ఆయనకి స్వాధ్యాయం లేదు, సజ్జన సాంగత్యం లేదు. ఓన్లీ ధ్యానమే చేశాడాయన. శక్తిని పొందాడు. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? జ్ఞానంలాగా డైవర్ట్ అవ్వలేదు. కాబట్టి ఆయనకి నెక్స్ట్ స్టెప్ తెలీదు. కాబట్టి మళ్ళీ అంతా జీరో అయిపోయాడు. మరి ఇప్పుడు చూడండి, మనం ఒక గంట ధ్యానం చేస్తేనే ఒక 2, 3 నెలలు ధ్యానం చేసేసరికి నాకు కోపం తగ్గింది. నాలో పట్టుదల పెరిగింది. నాకు సహనం పెరిగింది. అంతకు ముందున్న కంటే ఇప్పుడు క్షమించగలుగుతున్నాను. ఎలా చేస్తున్నాము? ఇక్కడ ధ్యానము జరుగుతుంది, స్వాధ్యాయము జరుగుతుంది, సజ్జన సాంగత్యము జరుగుతుంది. కాబట్టి ఒక్కటేసారి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అన్నీ కూడా ప్రక్షాళన జరుగుతున్నాయి. సో ఆ రోజు శ్రీకృష్ణుడు ఎలాగైతే యుద్ధ రంగంలో భగవద్గీతను బోధించాడో, మరి ఈ యుగంలో మనం జీవితం అనే యుద్ధ రంగంలో మనతో మనం యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మన మనసుతో యుద్ధం చేస్తున్నాము. మరి ఆ మనసుని జయించాలి అంటే ఇలాంటివన్నీ పాటించాల్సిందే అని ఒక 18 నియమాలను ఆయన ఇచ్చాడు ఫ్రెండ్స్. వీటన్నిటిని తూచా తప్పకుండా పాటించడమే మనం చేయాల్సింది. దాని తర్వాత సారేం చెప్తారు అంటే నో మెడిసిన్. ఎందుకని మెడిసిన్ తీసుకోవద్దన్నారు అంటే ఫస్ట్ ఏంటి అంటే కొన్ని మెడిసిన్స్‌లో జంతువుల యొక్క అవశేషాలు, జంతువుల యొక్క మాంసానికి సంబంధించినవి కొన్ని మెడిసిన్స్‌లో కలుపుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక టాబ్లెట్ ఉంది అంటే దాంట్లో అట్‌లీస్ట్ ఒక 10% అయినా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే చూడండి, షుగర్‌కి టాబ్లెట్లు వాడుతున్నారు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత బీపీ స్టార్ట్ అవుతది. బీపీకి వాడుతున్నారు అంటే స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతది. స్పాండిలైటిస్‌కి వాడుతున్నారు అంటే ఇంకొకటి స్టార్ట్ అవుతది. డాక్టర్ల దగ్గరికెళ్తే ఏమంటారు? మీరు చాలా రోజుల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు కదా! సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటారు. అంటే ఏంటి? 100 ఎంజీ మీరు టాబ్లెట్ వాడుతున్నారు అంటే దాంట్లో అట్‌లీస్ట్ ఒక 10% అయినా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ప్రిజర్వేటివ్స్ కాబట్టి. సో, అందువలన కూడా మీకేమవుతుంది, నొప్పి అనేది ఒక్క ప్లేస్ నుంచి కడుపు నొప్పి లేదు తగ్గింది, కానీ కాలు నొప్పి లేస్తుంది. మరెవరికి నొప్పి? శరీరానికే కదా! కాలు నొప్పి తగ్గింది, కానీ తలనొప్పొస్తుంది. అంటే దేనికి నొప్పొస్తుంది? నొప్పి అనేది కామన్. ప్లేస్ మారుతుంది. అంతే జరుగుతుంది. కాబట్టి చూడండి, డాక్టర్ల దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఏంటి ఆ లిస్టు? బీపీ, షుగరు, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పి ఇలాంటి వాటికి మీరు జీవితాంతము మెడిసిన్ వాడాల్సిందే అని చెప్తారు. ఎందుకు అంటే సైన్స్ అక్కడే ఆగిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ ఆగిపోయింది? ఓన్లీ సైన్స్ ఏం చేస్తది అంటే ఆ నొప్పిని మన మైండ్‌కి చేరకుండా చేయగలుగుతుంది తప్ప దానిని కంప్లీట్‌గా తీసివేసే అంత టెక్నాలజీ ఇంకా సైంటిఫిక్‌గా ఈ భూమి మీద లేదు. పిట్టి. అది జాలితో చెప్పొచ్చు. ఎలాగైనా చెప్పొచ్చు. అసలు ఆ టెక్నాలజీ భూమి మీద లేదు. ఎక్కడైతే సైన్స్ ఆగిపోయిందో అక్కడ స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది. మరి ధ్యానంలోకొచ్చిన వాళ్ళు నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, స్పాండిలైటిస్ తగ్గింది అని డంకా పదంగా స్టేజీలెక్కి చెప్పగలుగుతున్నారు. నో మెడిసిన్, నో డాక్టర్. నేను చెప్తున్నాను. నాకు మైగ్రేన్ హెడేక్ తగ్గింది, అస్తమా తగ్గింది, డస్ట్ అలర్జీ తగ్గింది. ఇలాంటి లిస్ట్ అంతా పోయింది నా లైఫ్‌లో నుంచి. కర్మ లేదా అంటే ఉంది. నేను బాధపడట్లేదంటే పడుతున్నాను. కానీ ఏదైతే నేను చాలా డిసీజెస్ అనుకున్నానో వాటికైతే నేను మెడిసిన్ వాడట్లేదు. దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్. ఇలా నాలాగా లక్షల మంది తగ్గించుకున్న వాళ్ళున్నారు. ఎలా తగ్గించుకుంటున్నారు? ఒకే ఒక్క మాట, గురువు మాట మీద నమ్మకం. మన మీద మనకి నమ్మకం. ఆయనేమన్నాడు? నేను గురువుని అనలేదు. నీ శ్వాసే నీ గురువు అన్నాడు. అంటే ఎవరిని నమ్మాలి? నిన్ను నువ్వు నమ్మాలి. కృష్ణుడేం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మైన నవసాధయేత్ అన్నాడు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నేనెవరిని ఉద్ధరించను అన్నారు. పత్రిజీ ఏం చెప్పారు? నేను నీ గురువుని కాదు. నీ గురువు నీలోనే ఉన్నాడు. నిన్ను నువ్వు నమ్ముకో. రమణ మహర్షి ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నీకు నువ్వు దీపానివి కా అన్నారు. అంటే ఎవ్వరు చెప్పినా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు. ₹1,00,000 ఫీజ్ ఇస్తారు. నువ్వు మెడిసిన్ వాడాలి తప్ప, డాక్టర్ వాడితే నీకు తగ్గుతుందా? తగ్గదు. అవునా? అంటే ఎవ్వరు చెప్పినా సత్యం ఒక్కటే. రోగం నీకొచ్చింది అంటే పరిష్కారం నీలోనే ఉంటుంది. మెడిటేషన్ ఈక్వల్ టు మెడిసిన్. మీరు రెగ్యులర్‌గా ఈ 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తుంటే కనక అప్పుడు మీరు మెడిసిన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు ఒక్కటి చేయలేకపోయినా కూడా సముద్రంలో నీళ్లున్నాయి. ఒక గ్లాస్ నీళ్లు తీశారు. సముద్రం కంప్లీట్‌గా ఉందంటే లేదక్కడ. ఎందుకంటే మీరు ఒక గ్లాస్ తీశారు ఇప్పుడే. అలాగే ఈ 18 కూడా మనకు గైడ్‌లైన్స్. సో, ఈ 18 గైడ్‌లైన్స్‌ని మీరు నోట్ చేసుకోండి. ప్రతి దగ్గర దొరుకుతాయి. ఇంటర్నెట్‌లో కూడా మీకు దొరుకుతాయి ఇవన్నీ.
ప్రతిరోజు టెస్ట్ చేసుకోండి. ఎన్ని చేయగలుగుతున్నారు, ఎన్ని చేయలేకపోతున్నారు. సో అక్కడే మీకు అర్థమవుతుంది. నో మెడిసిన్ అనేది అంత ఈజీ కాదు, సాహసం చేసినట్టే. బట్ చేసి చూడండి. చెయ్యాలి అంటే ఈ 3 స్టెప్పులు కరెక్ట్‌గా ఉండాలి. ప్రతిరోజు అట్‌లీస్ట్ 3 గంటలు ధ్యానం చేయగలగాలి. ఒక గంట పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు మెడిసిన్ లేని స్థితిలోకి వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్. మరి మీరెలా మేడం ఫస్ట్ డేనే డిసైడ్ అయ్యారు అంటే, ఆధ్యాత్మికత అనేది ఈ జన్మలో ఏబీసీడీ అయితే నెక్స్ట్ జన్మలో ఎఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏ లైఫ్‌లోనో నేను ఇదంతా కంప్లీట్ చేశాను కాబట్టి, ఈ లైఫ్‌లో నేను డే 1 నుంచే నాకేమీ తెలీదు ఈ లైఫ్‌లో. తర్వాత నాకు 6 మంత్స్ పట్టింది. అసలు పత్రిజీ ఎంత ధైర్యంగా ఇలా చెప్తున్నారు. నాకు అర్థం కాలే ఫస్ట్ అసలు ఇదేంటి ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ చదివిన డాక్టర్లు వేస్టా? టెక్నాలజీ వేస్టా? ఈయన ఎలా ఘంటాపథంగా చెప్తున్నారు నో మెడిసిన్ అని చెప్పేసి. అదెలా సాధ్యమవుతుంది అని నేను నమ్మకం కలిగింది నాకు. సో అప్పటి నుంచి ఇంకా నాకు చాలా పట్టుదల పెరిగింది. సో ఈ నమ్మకం కలగాలంటే ఎవ్వరు ఎవరిని నమ్మించలేరు. మీ మనసుని నమ్మించాలి అంటే ఆయుధం శ్వాస. ఆ శ్వాసను పట్టుకోండి. ఇవన్నీ పట్టుకోండి. మీ మనసు మీ మాట వింటది. ప్రపంచాన్ని జయించడం చాలా సులభం. మనసుని జయించడం చాలా కష్టం. సో ఆ మనసుని జయించాలి అంటే, ఆత్మస్థితిలోనికి వెళ్ళాలి అంటే ఇవన్నీ పాటించాల్సిందే. దీంతో పాటుగా ఏం చెప్తారు అంటే పౌర్ణమి ధ్యానం అండి. పౌర్ణమి ధ్యానం అనేది మనం ఎంతమందిమి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాము. కానీ ఎన్ని పౌర్ణమిలు చేశాము? ఎందుకు అంటే పౌర్ణమి అప్పుడు ఏమవుతుంది అంటే భూమి మీదకి అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. సో ఈ నెల రోజుల్లో మీరు చేస్తున్నారు ధ్యానం. కానీ పౌర్ణమి 3 రోజులు. పౌర్ణమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు అది పిరమిడ్‌లో ఉండి ధ్యానం చేయడం వలన ఇక్కడ ఏం జరుగుతుందంటే పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నారు 3 రెట్ల అధికమైన ఫలితం. సామూహికంగా ధ్యానం చేస్తున్నారు 3 రెట్ల అధికమైన ఫలితం. పౌర్ణమి ధ్యానం చేస్తున్నారు 3 రెట్ల అధికమైన ఫలితం. ప్రకృతిలో ధ్యానం చేస్తున్నారు ఇంకా 3 రెట్ల అధికమైన ఫలితం. ప్లస్ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము అది 3 రెట్ల అధికమైన ఫలితం. అంటే ఒక 5, 6 సార్ చెప్పినవి ఒక 5, 6 కూడా దీంట్లో కంప్లీట్ అయిపోతాయి. కానీ మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కానీ మేము ఇల్లు వదిలిపెట్టలేము, వాకిలి వదిలిపెట్టలేము. మేము పౌర్ణమికి కాలు బయట పెట్టము. మా ఇంట్లో మేము చేసుకుంటాము అనంటే, అక్కడ మీరు 18 ఆదర్శ సూత్రాల్లో పాటించట్లేదు అని అర్థం. ఎందుకు చెప్పారు ఆయన అంటే, ఇప్పుడు మనకి ప్రతి నెల శాలరీస్ వస్తాయి. కానీ మన బ్యాంక్‌లో కొంత బ్యాలెన్స్ ఉంటే నిశ్చింతగా నిద్రపోతాం. నాకు రేపు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా బ్యాలెన్స్ ఉంది కదా అని. అలాగే పౌర్ణమి ధ్యానం అనేది మీకు ఆ బ్యాలెన్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. సో అంత ఎనర్జీని అది సేవ్ చేసి పెడతది. మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఎనర్జీ అనేది దానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు వస్తుంది, ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ బ్యాలెన్స్ ఏదక్కడ? లేదు. లేదు కాబట్టి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ రాగానే డీలా పడిపోయి మళ్ళీ మొదటికొచ్చేస్తారు. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పటికప్పుడు మనకు బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఎలా పెంచుకుంటున్నామో, అలా బ్యాలెన్స్ పెంచుకోవాలి అంటే పౌర్ణమి ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో పౌర్ణమి ధ్యానానికి సంబంధించి టార్కమ్ సెరాడ్ ఆయన ఇంత పుస్తకం 350 పేజెస్ బుక్ రాశారాయన. దాంట్లో చాలా క్లియర్‌గా పౌర్ణమి ముందు రోజు ఏం జరుగుతది? పౌర్ణమి రోజు ఏం జరుగుతది? పౌర్ణమి నెక్స్ట్ డే ఏం జరుగుతది? పౌర్ణమి ఉన్న వారం రోజులు ఏం జరుగుతది? అది మీరు పిరమిడ్‌లో చేస్తే ఏమొస్తది? సామూహికంగా చేస్తే ఏమొస్తది? అని చాలా క్లియర్‌గా బుక్ ఉంది ఫ్రెండ్స్. చదవండి పౌర్ణమి ధ్యానం. సో, చదవలేకపోయినా అట్‌లీస్ట్ దగ్గరలో ఉన్న పిరమిడ్స్‌కెళ్ళి ధ్యానం చేయడం స్టార్ట్ చేయండి. అది చాలా 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 ఇంపార్టెంట్ పిరమిడ్ మాస్టర్‌లకి. అలాగే పౌర్ణమి టైంలో చాలా మంది వస్తూ ఉంటారు. కానీ ఆగకుండా మాట్లాడుతుంటారు. పక్క వాళ్ళు దొరికారు కదా అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటారు. పౌర్ణమి ధ్యానాలకెళ్ళినా, పిరమిడ్స్‌కెళ్ళినా కూడా సజ్జన సాంగత్యం చెయ్యండి. అనవసరమైన మాటలు ఒక్కటి కూడా మాట్లాడకండి. అస్సలు మాట్లాడకుండా ఉండండి కాదు. సజ్జన సాంగత్యం చేయండి. పక్క వాళ్ళున్నారు, వాళ్ళు బాధగా ఉన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధలో వాళ్ళున్నారు. నాకెందుకులే అని వదిలేయకండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచండి. అక్కడ చేయూతనివ్వండి. కానీ అనవసరమైన విషయాలు వీడట్లా, వాడిట్లా, బోగట్టా, నాకెట్లా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. భోజనం బాలేదు, బాత్రూమ్‌లు బాలేదు, నీళ్లు రావట్లేదు, నో కంప్లెయింట్స్. ఫుడ్ బాలేదు, బెడ్ బాలేదు, నో కంప్లెయింట్స్. పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, నో కంప్లెయింట్స్. అక్కడ మనం కంప్లెయింట్స్ చేయడానికో, ఆర్గ్యుమెంట్స్ చేయడానికో వెళ్ళట్లేదు. దేనికి వెళ్తున్నాం? మన ఎనర్జీని పెంచుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి
మెయిన్ గా అక్కడ ఏం చేయాలి మనము? మనసు అంటే నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. మౌనం అంటే ఓన్లీ మాట అందరికీ కొంతమందికి, కానీ మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది. కాబట్టి మనసుని మౌనంగా ఉంచాలి. మనసు మౌన స్థితిలో వెళ్ళాలి అంటే అదొక ప్రక్రియ, అంత ఈజీ కాదు. నేను ఇలా మౌనంగా కూర్చున్నాను అంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏ పని లేదు, ఉదయం లేచిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఏది చూడకండి, జస్ట్ ఆకాశాన్ని చూస్తూ బాల్కనీలో కూర్చొని ఒక్క 5 మినిట్స్ కూర్చోండి. మీ మనసులో ఏ ఆలోచన లేదు అంటే మీరు రియల్ గా మౌనంలో ఉన్నారు. అలా కూర్చోగానే వంట ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, లేకపోతే ఈరోజు షాపింగ్ ఏం చేయాలి, ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి అంటే మీ మనసు మౌనంలో లేదు, అది దాని పని చేస్తూనే ఉంది అని అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, మౌనము అంటే ఓన్లీ మాటలు మాట్లాడడం ఆపేయడం కాదు, మనసు పూర్తిగా శూన్య స్థితిలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే వారంలో ఒక్క రోజు అట్లీస్ట్ 7 అవర్స్ మౌనం ఉండండి. నేను ఒక 7 ఇయర్స్ ఉన్నాను అలా. బాంబేలో ఉన్న 7 ఇయర్స్ నేను బాంబే దాటి వేరే ఊర్లో లేను అంటే, బాంబేలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 to 5 నో ఫోన్, నో బుక్, నో ఏది టచ్ చేసేదాన్ని కాదు. జస్ట్ అలా ఉండిపోయేదాన్ని, లేదంటే సార్ ఏదైనా వినేదాన్ని, లేకపోతే ధ్యానం చేసేదాన్ని. బుక్ కూడా చదివేదాన్ని కాదు, ఎందుకంటే బుక్ చదివినా కూడా మళ్ళీ ఆలోచనలు వస్తాయి. కానీ ప్రతిసారి మాత్రం వింటూ ఉండేదాన్ని. ఎందుకంటే ఇలాంటివి విన్నప్పుడు చాలా ఈజీగా నాకు సార్ గొంతు వింటూ ఉంటే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ వింటే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాను. కాబట్టి ధ్యానం కుదరలేదు అంటే ప్రతిసారి వాయిస్ తోటి మళ్ళీ ఒక గంట విన్నాను అంటే మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్తాను. కాబట్టి ఆ 7 అవర్స్ నేను అలా ప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడు ఏమయ్యేది అంటే నాకు అర్థమయ్యేది, ఆ 7 అవర్స్ లో తిండి తినాలి, నీళ్లు తాగాలి, నిద్రపోవాలి, మాట్లాడాలి, అసలు టోటల్ గా ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు నాకు మనసు మౌనంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది అప్పుడు అర్థమైంది. కాబట్టి ఒక్క రోజులోనో ఒక్క గంటలోనో తెలిసేది కాదు, ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. మీకు కుదిరితే వారానికి కొన్ని గంటలు, లేదా వారానికి ఒక రోజు, లేదా ఇంకా మీకు బాధ్యతలు లేకపోతే మా మదర్ ఎలా ఉండేవారు అంటే 40 days మౌనంలో ఉండేవారు. ఆవిడకి అయితే నా దగ్గర లేక మా అక్క దగ్గర ఉండేది, ఇద్దరం మెడిటేటర్సే కాబట్టి ఆవిడకి చాలా సహకారం దొరికేది. కాబట్టి ఆవిడ 40 days అలా 3 to 4 times చేశారు ఆవిడ లైఫ్ టైంలో. ఆవిడకి ఎప్పుడైతే ఎనర్జీ తగ్గి ఇంకా హాస్పిటలైజ్ అయ్యి సర్జరీ దాకా వెళ్ళాలి అని తెలిసిందో ఇమ్మీడియట్ గా మౌనం స్టార్ట్ చేసేవారు. అప్పుడు ఆ సర్జరీ ఆగిపోయేది. అంటే చూడండి, మౌనం వలన అంత ఎనర్జీ సేవ్ చేసుకొని మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ఎనర్జీని మనం పొందుతాం అనమాట. కాబట్టి మౌనం అనేది కూడా ఒక అత్యద్భుతమైన టాబ్లెట్. ఇంకా దీని తర్వాత వెజిటేరియనిజం, ఇదైతే అందరికీ తెలుసు. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 2-3 months గా మనం ఈ క్లాసెస్ చేసుకుంటున్నాము. సో వెజిటేరియనిజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కోడి గుడ్డుతో సహా అన్నిటిని వదిలేసి శాకాహారం అంటే అమృతాహారం, మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందుకే చూడండి, అన్నిటికంటే బలమైన జంతువు ఏంటి అంటే ఏనుగు. ఏనుగు నడుగు, ఎద్దు నడుగు, ఎడారిలో ఒంటె నడుగు, దుక్కి దున్ని దుప్పి నడుగు, ఏమి తిని ఆ జీవుల్లో అంత శక్తి ఉన్నదో. అంటే ఏ జంతువుని అడిగినా అవి ఏం చెప్తున్నాయి అంటే శాకాహారంలోనే బలం ఉంది. మీరు బలం అనుకుంటున్నారు, కానీ ఆ బలం శాకాహారంలోనే ఉంది. అందుకే అన్నిటికంటే బలమైన జంతువు ఏనుగు, అన్నిటికంటే క్రూరమైన జంతువు సింహము, పులి. సో నాన్ వెజ్ తింటే క్రూరంగా తయారవుతారు, వెజిటేరియన్ తింటే బలంగా తయారవుతారు. అక్కడ ప్రకృతిలో మనకి డిఫరెన్సియేషన్ క్లియర్ గా చూపిస్తున్నారు. అది కాకుండా భగవంతుడు దశావతారాలలో నరసింహ అవతారము, వామన సారీ 4 అవతారాలు ఎత్తాడు ఆయన. ఆ అవతారాలన్నింటిలో కూడా ఆయన ఏం చూపించారు అంటే ఇక్కడ జంతువులలో కూడా నేనే ఉన్నాను, అదే కదా చూపించారు ఆయన. సో ఆయన ఎందుకు ఆ దశావతారాల్లో ఈ 4 అవతారాలను తీసుకోవాల్సి వచ్చింది జంతు రూపంలో అంటే అక్కడ కూడా నేనే ఉన్నాను, సకల చరాచర ప్రాణకోటి యొక్క జీవరాశి యందు నేనే ఉన్నాను అని కృష్ణుడు ఏదైతే చెప్పాడో
అదే నారాయణుడు రుజువు చేయడానికి మరి దశావతారాలలో జంతు అవతారంలో కూడా ఆయన వచ్చాడు. వరాహ అవతారము, నరసింహ అవతారము, ఈ అవతారాలన్నింటిలో కూడా ఆయన అదే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒక జంతువుని చంపి తింటున్నాము అంటే భగవంతుడిని చంపి తింటున్నాము అని అర్థం. మన కడుపేమి శ్మశానం కాదు, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి దేవాలయాన్ని ఎలాగైతే పవిత్రంగా ఉంచుతామో అంత పవిత్రంగా మన యొక్క శరీరాన్ని ఉంచుకోవాలి. అంటే మనం ఏం తీసుకోవాలి? ఆహారంగా శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శాకాహారం అంటే అమృతాహారం, మానవాహారం. మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏదైనా ఒక పని చెయ్యకూడని పని ఏదైనా చేస్తున్నాము అంటే అది మాంసాహారాన్ని తినడం మాత్రమే ఫ్రెండ్స్. రెండు విశ్వ నియమాలు చెప్తారు. విశ్వ నియమాలు చాలా ఉంటాయి, కాకపోతే దాంట్లో రెండు మెయిన్. ఒకటి ఏంటి అంటే ఆత్మహత్య మహాపాపం, రెండు జీవహింస మహాపాపం. ఈ రెండింటిని గనక మీరు అవాయిడ్ చేయగలిగితే కొత్త కర్మలేవి మీరు ఈ జీవితంలో యాడ్ చేసుకోరు. పక్షి జాతి బట్టి పరిగహింసలు పెట్టియు కుక్షి నిండా కూరుటకును వండి తినడివాడు వసుధ చెండాలుడు. అంటే చూడండి, ఆ జంతువులని, ఒక కోడిని కానీ ఒక మేకని కానీ ఇలా తలక్రిందులుగా వేలాడదీసి బతికున్నప్పుడు చర్మాన్ని ఒలిచి కత్తితో కట్ చేస్తుంటే ఆ ప్లేస్ లో మన పిల్లల్ని ఊహించుకోండి ఎలా ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లలు ఒకవేళ మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారంటే వాళ్ళకి తీసుకెళ్ళి అవి చూపించండి, మళ్ళీ జన్మలో వాళ్ళు మాంసాహారాన్ని తినరు. సో ఒక్కసారి ఒక షికారుకి వెళ్ళినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళండి, కళ్ళారా చూపించండి. చూపించినప్పుడు వాళ్ళలో ఉన్న దైవత్వం ఏదైతే ఉందో అది హఠాత్తుగా మేలుకొంటుంది. ఇంకా వాళ్ళు జన్మలో దాని జోలికి వెళ్ళరు ఫ్రెండ్స్. కాబట్టి మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. సో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ మారాలి కానీ మారట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు ఒక్క సంకల్పం తీసుకోండి. ఎప్పుడు కూడా వ్యక్తులను మార్చాలి అంటే నోటితో చెప్పడం ధ్యానుల లక్షణం కాదు. నోటితో చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు నోటితో చెప్పకూడదు కూడా. మీరు చెప్పినా కొద్దీ వాళ్ళు రివర్స్ అవుతారు. ఏది చెయ్యొద్దు అంటే అది చెయ్యడమే మానవ లక్షణం. అది డెఫినెట్ గా జరుగుతుంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ 90% మనం ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తారు. 10% వాళ్ళు చేయకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఒక ఆలోచన, మీ ఆలోచనలే మీ భవిష్యత్తు, యద్భావం తద్భవతి. కాబట్టి ఎలాంటి ఆలోచన ఉండాలి? నా ఫ్యామిలీ మొత్తం శాకాహారులుగా మారిపోయారు, మేమన్నీ నా జీవితం అంతా చాలా ఆనందంగా ఉంది, ఈ చేతులతో నేను శాకాహారాన్ని మాత్రమే వండుతున్నాను, అమృతాహారాన్ని మాత్రమే వడ్డిస్తున్నాను, నా పిల్లలు, నా భర్త అందరూ కూడా వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు అని అనుకోండి. ఆటోమేటిక్గా మనం ఏమంటాము? అన్నీ వింటారండి కానీ మా వారు ఆ మాట మాత్రం వినరు, చాలా మంచివారు కానీ నాన్ వెజ్ మానేయరు, యద్భావం తద్భవతి. మీ నోటి మాటలే నుదిటి మీద రాతలు. సో ఎక్కడుంది మార్పు? ఎదుటి వ్యక్తి మారాలి అంటే ఫస్ట్ ఇక్కడ మారాలి, తర్వాత ఇక్కడ మారాలి. మీ ఆలోచన మారాలి, మీ మాట మారాలి, ఎదుటి వ్యక్తి మారుతాడు. మీ ఆలోచన మార్చట్లేదు. మా ఆయన అంతే, మీరు డిసైడ్ చేసేస్తున్నారు. ఆయన మారడండి, ఆయన అంతే అండి, వేరే విషయాలు ఏవైనా వింటాడండి, ఇది మాత్రం వినడు. మీరేం మార్చుకోవాలి అక్కడ? ఎస్, వింటాడు. మా ఆయనలో దివ్యత్వం ఉంది, ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మారిపోతున్నాడు, మారిపోయాక అప్పటి రోజులను తలుచుకొని అయ్యో మనం అప్పుడు అలా చేశాము, ఇప్పుడు అలా కాదు అని అనుకుంటున్నాము, చాలా ఆనందంగా ఉన్నాము. ఇమాజినేషన్స్. మీరు ఎప్పుడైతే కొన్ని రోజులు ఆగకుండా అదే ఆలోచిస్తారో, అదే మాట్లాడుతుంటారో, అదే మీ లైఫ్లో మొదటికి వచ్చేస్తుంది. అదే వస్తుంది భవిష్యత్తు. అదే మీ మాటలు, మీ చేతలు, మీ భవిష్యత్తు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు దాదాపుగా ఒక 2 months ఎవ్రీడే మార్నింగ్ 4 to 6 ఇదే ఇమాజిన్ చేసుకున్నాం. ఈ ఛానల్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించాలి, అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్లో లైవ్లో ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని. మరి అంతే అద్భుతంగా డే 1 నుంచి అద్భుతమైన మాస్టర్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానం ఈ వేదికగా మీకు అందించబడుతుంది. మీరు అందుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అంటే ఎలా జరిగింది ఇదంతా మేనిఫెస్టేషన్? ఓన్లీ 1 థాట్, ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క మాట మీ జీవితాన్ని మారుస్తుంది. సో మార్చాల్సింది ఏంటి అంటే ఆలోచనలు, మాటలు మారితే జీవితం మారిపోతుంది. సో దీంతో పాటుగా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం.
దగ్గరలో ఉన్న పిరమిడ్స్కి వెళ్ళడము, లేదా అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో అట్లీస్ట్ 2x2 పిరమిడ్ అయినా పెట్టుకోవాలి. అట్లీస్ట్ 2x2 పిరమిడ్ అయినా యూజ్ చేయాలి. అది పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేసుకోవడము. దాని తర్వాత ప్రకృతిలో గడపడము. ట్రెక్కింగ్లు చేయించేవారు పత్రి సార్. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం సాధారణంగా, వర్షం వస్తే అబ్బా వర్షం వస్తుంది అంటాం, ఎండ వస్తే అయ్యో ఎండ వస్తుంది అంటాం, చలి అంటే అబ్బబ్బా చలి అంటాం. అంటే అసలు ఏది మీకు నచ్చుతుంది? చలికాలంలో చలి నచ్చదు, వర్షాకాలంలో వర్షం నచ్చదు, ఎండాకాలంలో ఎండ నచ్చదు. సో దేనినైనా మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రకృతిలో గడుపుతూ ఉన్నప్పుడు అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారు. సో ధ్యానం ఎందుకు చేయాలి అంటే సృష్టి మారదు, మీ దృష్టి మారుతుంది. ఎలా మారుతుంది దృష్టి? అంతకు ముందు వాళ్ళకి ఏసీ లేవు, ఫ్యాన్లు లేవు, గీజర్లు లేవు, కానీ వాళ్ళు చాలా ఆనందంగా కొండల్లో కోనల్లో చల్లటి నీళ్ళలో స్నానాలు చేశారు. ఎండా వేడికి తట్టుకున్నారు, వర్షంకి దానికి తట్టుకున్నారు, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రకృతితో సహజీవనం చేశారు కాబట్టి. అదే దాన్ని మనకి 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి అంటే ప్రకృతిలో సహజీవనం చెయ్యండి అని చెప్పారు. మరి ఆ తర్వాత విగ్రహారాధన చెయ్యరాదు. అసలు విగ్రహం ఎందుకు అంటే నిగ్రహం కోసం. అసలు విగ్రహాన్ని ఎందుకు మనకు చూపించారంటే విగ్రహం ఎలాగైతే కదలకుండా ఉంటుందో నువ్వు కూడా అలా కదలకుండా కూర్చోగలగాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వెనకడుగు వేయకుండా ఒక విగ్రహం లాగా నువ్వు నిగ్రహంగా కదలకుండా చెలించకుండా అలాగే ఉండగలిగే స్థితిని చేరుకోవాలి అని తార్కాణమే విగ్రహారాధన. అందుకే ఆ విగ్రహాన్ని పూజించడం కాదు, విగ్రహాన్ని ఆరాధించండి. ఆ విగ్రహంలో ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని తీసుకోండి. విగ్రహారాధన చేస్తున్నామంటే దైవం లేడు అని చెప్పట్లేడు, అంతటా ఉన్న దైవాన్ని ఒక్క ప్లేస్ లో మీరు కనిపిస్తున్నారు. అంటే చూడండి, కొంతమంది నాకు చాలా నవ్వొస్తుంది. గుడి దాకా వస్తారు, గుడి లోపలికి రాదు. మా వారు ఎస్బీఐలో జాబ్ కాబట్టి మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ టెంపుల్స్ లోపలికి తీసుకెళ్ళడానికి ఆ బ్యాంక్ వాళ్ళు ఒకరో ఇద్దరు తోడుగా వస్తారనమాట. వచ్చి స్పెషల్ దర్శనం ఏవో చేపిస్తారు. కానీ చాలాసార్లు నేను గమనించాను, వాళ్ళు గుడి ప్రాంగణం దాకా వస్తారు కానీ లోపల అడుగు పెట్టారు. నాకు ఆశ్చర్యం లేదు, అదేంటి ఇక్కడ దాకా వచ్చారు, గంటసేపు మాతో వచ్చారు, గుళ్ళోకి రావడానికి ఏమైంది మీకు అంటే, మేడం మాకు ఈరోజు తెలియదు కదా, మేము నాన్ వెజ్ తిన్నాము, గుళ్ళోకి రాము. అంటే నాన్ వెజ్ తింటే గుళ్ళోకి రాకపోతే సరిపోతుందా? దేవుడు గుళ్ళో బంధించేశారు. దేవుడికి నాకు నచ్చితే హాయ్ చెప్తాను, నచ్చకపోతే బై చెప్తాను, నాన్ వెజ్ తింటే రాను, శాకాహారం తింటే వస్తాను. మరి ఒక్కసారి నాన్ వెజ్ తింటే 180 రోజులు పడుతుంది అది బ్లడ్ గా మారడానికి. మరి అన్ని రోజులు గుడికి పోకుండా ఉంటారా అంటే లేదు. బుధవారం నైట్ తింటే గురువారం బాబా దగ్గరికి వెళ్తారు. అంటే ఒక్క నైట్ లో మీ శరీరంలోని నాన్ వెజ్ అంతా కూడా మాయమైపోయిందా? అసలు నిజంగా తప్పు అంటే ఇప్పుడు మంగళవారం అయితే నిప్పు కాలుతుంది, బుధవారం అయితే కాలదా? నిప్పు ఏ రోజైనా కాలుతుంది, తప్పు ఏ రోజైనా తప్పే. మీరు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజిస్తారు కాబట్టి శనివారం దినము, శ్రావణ మాసంలో దినము, కార్తీక మాసంలో దినము, అయ్యప్ప మాల వేసుకుంటే తినము, పెళ్ళైతే తినము, రిసెప్షన్ అయితే తింటాము అంటే అదెలా కరెక్ట్ అవుతుంది? తప్పు అంటే ఏ రోజైనా తప్పే. సో ఇది తెలుసుకోవడమే. విగ్రహారాధన మానేయండి అంటే దైవం లేడు కాదు, అన్నింటిలో అందరిలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఆ స్టెప్ని వదిలేయండి. విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు కాదు, అందరిలో ఉన్న దైవత్వాన్ని చూడమని చెప్పడానికి విగ్రహారాధన మానేయండి అని చెప్పారు. మరి ఎప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి అంటే పిల్లలకి చాలా చిన్నతనం నుంచి ధ్యానం నేర్పించాలి. ఎప్పటి నుంచి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు నారాయణ మంత్రాన్ని, అష్టావక్రుడు వేదాలను నేర్చుకున్నాడు, అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడాన్ని నేర్చుకున్నాడు. అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి ఎప్పుడైతే శాకాహారిగా మారి ధ్యానం చేస్తూ ఉంటుందో, పిల్లలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుందో, అప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా చక్కటి యోగులు జన్మిస్తారు. వాళ్ళు యోగులుగానే ఉండిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. నెక్స్ట్ ఎవరు కూడా శిష్యులుగా ఉండరాదు, మాస్టర్స్ గా ఎదగాలి. నేను శిష్యుడినే, నాకేమి తెలియదు, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను కాదు. మీకు ఏబీ తెలిస్తే ఏబీ చెప్పండి, సిడి తెలిస్తే సిడి చెప్పండి, అందరూ మాస్టర్స్ గా ఎదగాలి. మరే ఇంకొక నియమం ఏం పెట్టారు పత్రి సార్ అంటే ఎక్కడా కూడా మీరు క్లాసెస్ చెప్పడానికి వెళ్తే మనీ తీసుకోరాదు. ప్రపంచమంతా కూడా మనీ చుట్టూ తిరుగుతుంది, పిరమిడ్ మాస్టర్లు మాత్రం జ్ఞానం చుట్టూ తిరుగుతారు. మనీ ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. మనీ ఉంటే సుఖాన్ని కొనగలము, సంతోషాన్ని కొనగలమా? మనీ ఉంటే టాబ్లెట్స్ కొనగలము, ఆరోగ్యాన్ని కొనగలమా?
సో మనీతోటి అన్ని కొనలేము. మనశ్శాంతి కావాలి అంటే మనీని వదిలేయాలి. అందుకనే ఆయన ఎప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు, జేబులో పర్సు లేదు, సెల్ ఫోన్ లేదు. ప్రపంచమంతా తిరిగారు, జ్ఞానాన్ని బోధించారు. ఆయన దాన్ని మనకి ఎలా చెయ్యొచ్చో చేసి చూపించారు ఆచార్యుడు. ఆచరించి చూపించారు మరి బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనకి ఏ రోజు చేతిలో ఒక్క పైసా లేకుండానే ఎలా తిరిగారు. మరి మనం భర్త మన ఎమ్మడున్నా, భార్య మన ఎమ్మడున్నా, పర్సు పిల్లల దగ్గర ఉన్నా మనకు భయం అవుతూనే ఉంటుంది, అమ్మో నా చేతిలో డబ్బులు లేవు అని. మరి ఆయన అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదే. అదే నేర్పించారు ఆయన. మీరు ఎక్కడా కూడా మనీని తీసుకోవడానికి లేదు. ఇంకా ఏం చెప్పారు, అందరిలో దైవాన్ని చూడాలి, అందరిలో దైవాన్ని చూడాలి, దైవం అనేది అందరిలో ఉంది అని చెప్పారు. సో ఏదైనా సమస్య రాగానే ఇంకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ని అడుగుదాము, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారేమో, వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారేమో అంటే నిన్ను నువ్వు హెల్ప్ చేసుకోవాల్సిందే. నీ సొంత ఆత్మశక్తితో నీ సమస్యలను నువ్వు పరిష్కరించుకోవాలి తప్ప నువ్వు ఇంకా ఒకరి మీద డిపెండ్ అవుతున్నావు అంటే నీకు అసలుకి ఇంకా ధ్యానంలో 0 మార్క్స్ అనే అర్థం. అలాగే సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకు అంటే బుద్ధుడు చెప్పాడు, నేను ఏదైతే తెలుసుకున్నానో అది సత్యము, కానీ నేను ఏ మార్గంలో అయితే వెళ్ళాను అది సరి అయిన మార్గం కాదు. యశోధరది సరి అయిన మార్గం. ఆవిడ సంసారంలో ఉంటూ బుద్ధుడు సన్యాసం తీసుకొని ఏదైతే నేర్చుకున్నాడో తెలుసుకున్నాడో దాన్ని ఆవిడ సంసారంలో ఉంటూ అదే నేర్చుకుంది, అదే తెలుసుకుంది. కాబట్టి దీన్ని మనం సంసారంలో ఉంటూ నిర్యాణం అని చెప్పొచ్చు. సో సంసారాన్ని ఎంజాయ్ చేయాలి. మరి పత్రి గారు కూడా చివరి మూమెంట్ వరకు, ఆయన వాళ్ళ అమ్మాయి వచ్చేంత వరకు ఆయన అలాగే ఆ శరీరంలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయిని చూసిన తర్వాత, ఆ అమ్మాయికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, తండ్రిగా ఆయన సాటిస్ఫై అయిన తర్వాతే ఈ భూమి మీద ఆయన తన దేహాన్ని వదిలేశారు. ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రిపేర్ చేశారు ఆయన. ఎక్కడా కూడా సంసారాన్ని, నేను బ్రహ్మర్షిని కదా, నేను ఇంత ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను కదా అని సంసారాన్ని ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. అదే మనకి నేర్చుకోవాలి. సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. ప్రతి బాధ్యతని నెరవేర్చాల్సిందే. ఒక తల్లిగా, అత్తగా, కోడలుగా, భార్య, పిల్లలుగా, ఎలాగైనా సరే మీరు ఏ పాత్రలో ఉన్నారో దానికి మీకు ఎంతవరకు చెయ్యగలరో అంతవరకు చేయాల్సిందే. అది ఎలా చేయాలి? ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెయ్యడమే మన బాధ్యత. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే మీ పాత్రలో మీరు ఏదైతే చెయ్యాలో చెయ్యండి, కానీ అక్కడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయండి. ఒక పక్షి ఎలాగైతే ఆ పక్షి పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకు నోటికి తినిపిస్తుంది, రెక్కలు వచ్చాయి అంటే దానికి అది గూట్ల నుంచి తోసేస్తుంది. అది ఎప్పుడు నేను బెడ్ రీడన్ అయిన తర్వాత నా పిల్లలు చూసుకుంటారా, నేను ముసలాళ్ళు అయ్యాక నాకు తిండి తెచ్చి పెడతారన్నది ఆలోచించదు. మరి మనం ఎలా ఆలోచిస్తాం? నేను నేను ముసలాళ్ళు అయ్యాక మా నన్ను ఎవరు చూసుకుంటారు, ఒకవేళ నేను బెడ్ రిడన్ అయితే నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఎవరు అడ్డు పెడతారు అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్. దిస్ ఈస్ ద బిజినెస్. ఇది బిజినెస్ అంటారు, కానీ దీన్ని మనము ప్రేమ అనకూడదు. సో ప్రేమ అంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు, అడగడం కాదు, మనము అడుక్కోవడం కాదు. కాబట్టి ఏం చెప్పారైనా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అన్ని గ్రామాలలో, పట్టణాలలో కేంద్రాలు నెలకొల్పాలి. ఎలా? మనకేమి ఇక్కడ పెద్ద పెద్ద హాళ్ళు తీసుకోవాలి, మైకులు పెట్టాలి, ఇవన్నీ అవసరం లేదు. మీ ఇంట్లో కొంత ప్లేస్ ఉంటే చాలు. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు ఒక మెసేజ్ పంపించేసి మీ ఇంట్లో ఒక సెంటర్ ని స్టార్ట్ చేయండి. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ధ్యానం అనేది ఉన్నది, శ్వాస మీద ధ్యాస అనేది తెలియజేయడం మన బాధ్యత. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పారు అంటే ధ్యాన అనుభవాలతో పుస్తకాలు రాయాలి. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ద్వారా ఒక్క పుస్తకమైనా రావాలి అని చెప్తుండేవారు బ్రహ్మర్షి పత్రిజీ. ఇవన్నీ చేసా కానీ మేము ఇక్కడ ఆగిపోయామండి, మా పుస్తకం రాలేదు అంటే 0. ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో నాకు ఐబీలో 99 మార్క్స్ వచ్చాయి, కానీ ఒక్క దాంట్లో నాకు 34 వచ్చాయంటే మిమ్మల్ని ఎవరు పాస్ చేయరు కదా. అలాగే ఈ 18 కూడా పిరమిడ్ మాస్టర్లకి ఆయన అందించిన భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడి చేత గీయబడిన గీత. సో ఆ గీతలోనే మనం ఉండి వీటన్నిటిని పాటిస్తూ ఉన్నాము అంటే మనము ఆయన చెప్పిన మార్గంలో వెళ్తున్నాము అనే అర్థము. యు ఆర్ ఇన్ ద రైట్ వే అని అర్థం. దీంట్లో ఏదైతే మనం చెయ్యట్లేదో దాన్ని అలవాటు చేసుకోండి, చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయండి, చెయ్యని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది చెప్పడానికే ఈ రోజు పత్రిజీ బోధించిన జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఇంట్రెస్ట్ మరి ఈ జ్ఞానాన్ని అందించే అవకాశాన్ని సృష్టి నాకు ఇచ్చినందుకు, అది కడతాల్లో ఈ అవకాశం నాకు వచ్చినందుకు
సృష్టికి, బ్రహ్మశ్రీ పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 10 minutes మనం ధ్యానం చేద్దాము. తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకే, హాయిగా కూర్చోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. పత్రిజీని ఈ ప్లాట్ఫామ్ మీదకి ఇన్వైట్ చేసుకొని ఆ జ్ఞానంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం. అక్క రికార్డ్ ఆపేసి. ఓకే.